దోస ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇందులో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంటే మనం ఏం తిన్నా వాల్యుబుల్‌గా తినటమే ఇంపార్టెంట్ అనేది నా కాన్సెప్ట్. నా డైట్‌లో కాన్సెప్ట్, నా క్లయింట్స్ కాన్సెప్ట్ అండ్ నా ఫాలోవర్స్ కూడా అదే నేను మీ అందరికీ చెప్తుంది కూడా. సో, నా డైట్‌లో కానీ, నా క్లయింట్స్‌కి కానీ నేను చెప్పే ప్రీమిక్స్ దోస పౌడర్ అండ్ దీని న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను. సో, ఇవన్నీ వాష్ చేసుకొని కలుపుకోవాలండి. నేను మీకు శాంపిల్ కోసమే కలిపి చూపిస్తున్నాను. సో, పొట్టు మినపప్పే తీసుకోవాలి. ఇది హాఫ్ కిలో. చక్కగా హాఫ్ కిలో అంటే ఈ గ్లాస్‌తో 2. సో, ఇందులో హై కాల్షియం ఉంటది, ప్రోటీన్ ఉంటది, ఐరన్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే పొటాషియం ఉంటది. పొటాషియం మనకి చాలా గుడ్ ఎసెన్షియల్ మినరల్ అని చెప్పొచ్చు. కిడ్నీ స్టోన్స్ రాకుండా కాపాడాలన్నా, కిడ్నీ ఫంక్షన్ బాగుండాలన్నా, బీపీ తగ్గాలి అన్నా, మన బాడీలో ఫ్లూయిడ్స్ కరెక్ట్గా ఉండాలి అన్నా పొటాషియం చాలా అవసరం. దానికి పొట్టు మినపప్పు ఫైబర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. గట్టుకు కూడా ఫైబర్ చాలా ఇంపార్టెంట్. సో, పొట్టు మినపప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, అందుకనే పొట్టు మినపప్పే తీసుకోండి. సో, అవి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు బ్లాక్ మసూర్ దాల్. ఇది అందరికీ తెలియకపోతే ఈ సైట్లో బుక్ చేసుకుంటే ఎకోబైట్ సైట్లో మీకు ఉంటుంది. ఇదిగోండి బ్లాక్ మసూర్ దాల్. ఇందులో B9 ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ చాలా ఇంపార్టెంట్. మనకి బి విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. B9 వల్ల మన బ్రెయిన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ చాలా బాగా పనిచేస్తాయి. సో, మనం తినేటప్పుడు అన్ని కడుపు నిండా టేస్టీగా తింటూ అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వెళ్తే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు దీన్ని. సో, ఇవి కూడా 2 గ్లాసులు తీసుకుందాం. ఇవన్నీ మీరు కడిగి ఎండబెట్టుకొని పొడి చేయించేసుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అన్ని హాఫ్ కిలో తీసుకుంటాను. సో, ఈ ఎర్ర నల్ల కందిపప్పు అంటారు. మసూర్ దాల్ అంటేనే ఎర్రపప్పు. బ్లాక్ మసూర్ దాల్ అని ఉంటుంది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. దీంట్లో ప్రోటీను, ఫైబరు, ఐరన్ అండ్ B9 బి విటమిన్ కూడా ఉంటుంది. సో, నేను ఎప్పుడు చెప్పేదే సత్తు అంటే ఏంటి అయినా అదే క్వశ్చన్స్ వస్తున్నాయంట. సో, సత్తు ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. సో, ఇది కూడా 2 గ్లాసులు తీసుకుందాం. సత్తు యాక్చువల్గా వాష్ చేయకూడదు. బట్ నేను మీకు అన్ని చూపించడానికి జస్ట్ ఎలా మిక్స్ చేయాలో. సత్తుని మిగతాయి వాష్ చేయండి కానీ సత్తుని వాష్ చేయండి. సో, ఈ సత్తులో ప్రోటీను, ఫైబరు పుష్కలంగా ఉంటుంది. సో, పచ్చి శనగపప్పు మనం బొబ్బట్లు చేస్తాం కదా, ఆ పప్పు. ఇందులో బి విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. బి విటమిన్స్ మన డిఎన్ఏకి, మన కొత్త సెల్స్ ఏర్పడటానికి అండ్ బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి అన్నిటికీ బి విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చక్కగా ఇది ఒక హాఫ్ కిలో తీసేసుకున్నాను. అండ్ ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్. అండ్ ఇందులో ఇంకొకటి ఉంది చెప్పనా, ఇది వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సో, ఈ జొన్నలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి చాలా మంచివి. మన బ్లడ్ షుగర్స్ని రేస్ చేయవు. అండ్ చక్కగా మెగ్నీషియం రిచ్ అండ్ ఫైబర్ రిచ్ కూడా. ఫైబర్ చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్ ఒకటే కాదు. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. ఈ ప్రోటీన్ అన్ని, ఎమినో యాసిడ్స్ అన్ని కరెక్ట్గా రావాలి అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. సో, దానికి బదులు జొన్నలు తీసుకుంటున్నాం. అంటే థైరాయిడ్ వాళ్ళకు కూడా ఇది సేఫ్. సో, ఇవి కూడా 2 గ్లాసులు తీసుకుంటాం. సో, ఈ పెసరపప్పు పొట్టు అంటే ఎల్లోది కాకుండా గ్రీన్ మూంగ్ దాల్ తీసుకుంటున్నాను. దీంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది కలిపినా కూడా మన దోశకి, ఇడ్లీకి రెండిటికి చక్కగా టేస్ట్ వచ్చేస్తుంది. ఇది కూడా 2 గ్లాసెస్. సో, కినోవా. అసలు కినోవా అంత మంచి సీడ్. ఇది ఒక సీడ్. 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉన్న సీడ్ అనమాట. ఇంత మంచిది ఏదీ లేదు. సో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ ఎమినో యాసిడ్స్ 9 ఉంటాయి అన్నమాట. చక్కగా ఇది కూడా ఒక హాఫ్ కిలో తీసుకుంది. నా ఫేవరెట్ పంకిన్ సీడ్స్. సో, అన్నీ ఒక్కొక్క గ్లాస్తో 2 గ్లాసెస్ వేసాను. సో, ఇప్పుడు పంకిన్ సీడ్స్ ఈ చిన్న టీ గ్లాస్తో వేస్తున్నాను. ఇందులో మెగ్నీషియం ఉంటుంది, జింక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, కొంత భాగం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో, ఇదొక టీ గ్లాస్. సో, సన్ఫ్లవర్ సీడ్స్, వైటమిన్ ఈ ఉంటుంది, చక్కగా సెలీనియం కూడా ఉంటుంది, థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది ఇది, అండ్ హెల్దీ ఫ్యాట్స్. సో, ఇది కూడా ఒక టీ గ్లాస్ వేసేసాను. ఫ్లాక్ సీడ్స్ చాలా హెల్దీ అనమాట, ఒమేగా 3 కూడా ఉంటుంది ఇందులో, హెల్దీ ఫ్యాట్స్ చక్కగా. సో, ఒక టీ గ్లాస్ ఫ్లాక్ సీడ్స్ కూడా కలిపేస్తాను. వాల్నట్స్, ఒమేగా 3 ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, బ్రెయిన్కి, మన బ్రెయిన్ సెల్స్కి చాలా అవసరం, పిల్లలకి చాలా మంచిది. ఇది కొంచెం ఎక్కువ వేసినా పర్లా. సో, ఆల్మండ్స్, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, చక్కగా ఇవన్నీ కలిపేసాం కదా. సో, లాస్ట్లో ఓట్స్ కూడా హాఫ్ కిలో కలపాలన్నమాట. చక్కగా ఇవన్నీ వాష్ చేసుకొని
అంటే రోస్టెడ్ చెన్నా కూడా నేను లైట్గా వాష్ చేసేసి ఆరబెట్టేస్తాను. అన్నీ ఎండిపోయాక అప్పుడు ఓట్స్ కలుపుతాను. సో ఇవన్నీ లైట్గా వాష్ చేసేస్తాం దాంట్లో వేసేసి, తర్వాత క్లాత్లో వేసేసి చక్కగా ఎండలో ఆరబెట్టేసి 2 రోజులు నీడలో ఆరబెట్టేసి ఇవన్నీ పౌడర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు, ఇడ్లీలు, గుంత పొంగనాలు అన్నీ చేసుకోవచ్చు. మనం ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 month దాకైనా. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టోర్ చేసుకుంటే మంచిది. దోశ, ఇడ్లీ నార్మల్గానే తింటాం. ఇలా చేసుకొని తింటే ఇంకా మంచి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఫైబరు, వాట్ నాట్, ఎమినో యాసిడ్స్. సో మామూలుగా బియ్యంతో చేసుకోవటం ఎందుకు, ఇలాంటి ఈజీ పద్ధతి ఉన్నప్పుడు. సో డెఫినెట్గా ఈ ప్రీమిక్స్ పౌడర్ ట్రై చేయండి. నేను ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను. 2 గ్లాసులు 3 గ్లాసులు మీకు రిక్వైర్మెంట్ పిండి తీసుకొని గిన్నెలోకి వాటర్తో కలిపి నైట్ ఫర్మెంట్ చేసేస్తే, ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాని మార్క్స్ ఎక్కువ పెరిగిపోతాయి. 10 on 10 అయినా వస్తాయి. ఫర్మెంట్ చేయకముందు ఈ దోశ పిండిలో కూడా మనం కర్డ్ కలుపుకొని దోశ వేసుకోవచ్చు. సో ఫర్మెంట్ చేస్తే మంచిది. సో ఇది నేను నైటే ఫర్మెంట్ చేసి పెట్టేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా మన రెగ్యులర్ పిండిలాగే ఉంది, అయితే కలర్ కొంచెం చేంజ్. సో డైజెషన్ కోసము కంపల్సరిగా ఈ పిండిలో కొంచెం ఇంకో కలపండి, గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రాదు. సో కొంచెం గట్టిగా ఉంది, వాటర్ వేస్తాను. సో ఆవిరి కూడా పెట్టుకుంటున్నాను. అంటే ఇది కింద చిల్లుల ప్లేట్ అనమాట, దానిలో ఒక అరిటాకు వేసాను. చక్కగా కొంచెం మీరు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇడ్లీ పెట్టేస్తున్నాను, అంటే ఆవిరి కూడా చక్కగా దోశ వేసేద్దాం. ఆయిల్ వేయిపోయినా వస్తుంది, బట్ మనమేదో మన తృప్తి కోసం వేస్తాం. ఇది కాలిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చేస్తుంది. సో ఈ దోశ అయిపోయింది. చక్కగా ఇంత పొంగనాలు వేసుకుందాం చక్కగా ఈ పిండితో. పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఆవాలు. నేను మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా ఊరికే పంటి కిందకు వస్తుందని వేస్తాను. సో ఇలా కలిపేసుకొని మనం పొంగనాలు వేసేసుకుందామా. చిన్న చిన్నగా పొంగనాలు వేసేసుకుందాం. సో మూత పెట్టేసుకుని సిమ్లో కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ తక్కువ వేసాను, నేను తినాలి కాబట్టి. మీరు డైటింగ్లో లేకపోతే తీసుకోవచ్చు. నేను అన్ని క్యాలరీ కౌంట్లో తింటాను, అన్నీ తింటాను. సో గుంత పొంగనాలు కూడా టేస్ట్ చూద్దాం. ఇలాంటి బ్రేక్ఫాస్ట్, ఇలాంటి డిన్నర్స్ పిల్లలకి పెట్టినా మనం తిన్నా సూపర్ హెల్దీగా, సూపర్ యాక్టివ్గా, చక్కగా మన హార్మోన్స్ అన్నీ బాగుంటూ, అన్ని పెప్టైడ్స్ కోసం తింటూ, ఇలాంటి పిండి మన ప్రీమిక్స్ పౌడర్స్ ముందుగా చేసి పెట్టుకుంటే ఎంత గ్రేట్. సో మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి అంటే మీరు ఎకో బైట్ సైట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ మీకు కొలతల ప్రకారం 1/2 kilo కావాలా, 1 kilo కావాలా అనేది చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీకు చక్కగా వాష్ చేసుకొని పౌడర్ చేసేసుకుంటే హెల్దీగా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రీమిక్స్ పౌడర్. దోశ కావాలంటే దోశ, ఇడ్లీ కావాలంటే ఎంత బాగుందో అంటే నేను తింటూనే ఉంటా. సో ఈ దోశలోనే మనకి 8 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. 2 దోశలు తిన్నామంటే మనకి ఒక పూటకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి తింటూ హెల్దీగా ఉంటే, ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే త్వరగా మనకి ఏవి అంటకుండా, వైరస్లు అంటకుండా హెల్దీగా తినేది 2 తిన్నా 3 తిన్నా హెల్దీగా తింటే హ్యాపీ కదా. ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ మీరు ఆర్డర్ చేసుకుంటారు, మీరు కొనుక్కొని చేసుకుంటారు అని చూపిస్తున్నాను. సో గుంత పొంగనాలు కూడా చాలా బాగున్నాయి. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో. నేను హాఫే పెట్టుకున్నాను, తినలేను అని. నాకు ఇడ్లీ కారంతో ఇష్టం, ఇది ఫ్లాక్స్ సీడ్స్ కారం. సో ఇడ్లీ చక్కగా కారంతో ఇట్లా తుంచితే తునిపోతుంది చూడండి, హార్డ్గా కూడా లేదు. అండ్ మనం ఇంగ వేసావు కాబట్టి డైజెషన్ ఇష్యూసే రావు. ఈ పిండి అందరూ తినచ్చు, పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. హోటల్లో దొరికే ఇడ్లీలా ఉంది. సో ఇలా చక్కగా చట్నీస్ అన్నీ చేసుకొని కడుపు నిండా తింటే హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్. మనం బాగుంటే మనం సంపాదించింది కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ ప్రీమిక్స్ పౌడర్ ఇంట్లో చేసుకొని పెట్టుకుంటారని చూపిస్తున్నాను. సో సేవ్ ఇట్, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ఈ పిండి చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది ఒక మల్టీ వైటమిన్ దోశ, ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అనమాట. సో మనం రుబ్బుకోవాలి, నానబెట్టుకోవాలి, జంజాటం కూడా అవసరం లేదు. రాత్రి నీళ్ళలో కలుపుకొని పెట్టేసుకుంటే పొద్దున కల్లా అది ఫర్మెంట్ అవుతుంది. ఒకవేళ రాత్రి పెట్టకపోతే పొద్దున్నే కర్డ్లో కలిపేసైనా దోశలు, పొంగనాలు వేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టలేము.